నమస్తే నేను మీ తరణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా కుప్పంలో 7 పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంను పారిశ్రామిక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడమే కూటమి లక్ష్యమని వెల్లడి పాట్నా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బీహార్లో ఎన్డీఏను గెలిపించే బాధ్యత యువతపై ఉందని పిలుపు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నా కార్యకర్త కార్యక్రమం కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకుల కోసం ముస్తాబవుతున్న అడవి ప్రాంత జలపాతాలు జిల్లా అభివృద్ధిలో భాగంగా పర్యాటకులకు నీలం వలస జలపాతం అందుబాటులోకి తెచ్చామన్న జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వివరాలు చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడారు. కుప్పానికి త్వరలో 6,300 కోట్ల పెట్టుబడులతో మరో 8 కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తామన్నారు. ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకు సౌర విద్యుత్ అందిస్తామని చెప్పారు. కుప్పంలో డైరీ పౌల్ట్రీ రంగం విస్తరించాలి. గతంలో కుప్పంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రారంభించామన్నారు. ఆ తర్వాత రైతుల పిల్లలు కూడా ఐటీ చదివి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్నారు. ఐటీ ఉద్యోగులు చేసిన వారిలో కొందరు పారిశ్రామికవేత్తలుగా మారారని చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35% తెలుగు వాళ్లే ఉన్నారని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నారు. కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని ఇప్పటికే కుప్పంలో యూనివర్సిటీ మెడికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. నిర్దేశించిన సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని సూచించారు. ఇక్కడుండే కుప్పంలో ఉండే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం అందరం కూడా మన జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. ఆ నాందిలో మీరు చూస్తే ఒకేసారి హిండాల్కో, శ్రీజా డైరీ, ఏఎస్ ఇంటర్నేషనల్, ఎస్విఎఫ్, సోనియా, మదర్ డైరీ, ఈరాస్ ఈవి, అలీప్ ఇవన్నీ కూడా మనం ఒక మహిళా పార్క్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఏదో అన్నీ కలిసి ఒకటే ప్రాంతంలో కాకుండా వేరియస్ ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం, లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని ఇంటిపైనే కరెంటు తయారు చేసుకొని ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. 2 పనులు అయిపోతాయి. ఒకటి ఎక్సర్సైజ్ కావాలంటే తొక్కుంటూ రావచ్చు. మీకు కానీ బాగా కష్టపడ్డాం ఈరోజు తొక్కలేమనుకుంటే ఎలక్ట్రికల్ సైకిల్ ఇది ఈజీగా వచ్చేస్తారు. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సచ్చవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారన్నారు. తన కీర్తనలు రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని వివరించారు.
కురుబలు టీడీపీకి ఎప్పుడు అండగా నిలబడ్డారని తెలిపారు. బాలయ్యను 3 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల అనంతపురం అని కొనియాడారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రాజ్యం చూసినట్లు తెలిపారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకం కింద కురుబలకు పనిముట్లు అందిస్తామన్నారు. జై కనక, జై జై కనక. ఈరోజు చాలా మంచి రోజు. మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి. అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగగా ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. ప్రకృతి పర్యాటకులకు కొత్త గమ్యస్థానం నీలంవలస జలపాతమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పాచిపెంట మండలంలో ఉన్న సుందరమైన నీలంవలస జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల నడుమ నెలకొని ఉన్న ఈ జలపాతం ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తోందని చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా పాచిపెంట మండలం నీలంవలస జలపాతాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఆయన యువతకు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రకృతి పర్యాటకులు, సాహస యాత్రికులు, ఛాయాగ్రాహకులు నీలంవలస జలపాతాన్ని సందర్శించి ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభూతి చెందుతారని తెలిపారు. ఇంతటి ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతానికి పర్యాటకులు విశేషంగా వచ్చేలా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఇక్కడికి విచ్చేసే సందర్శకులు ఈ ప్రదేశం యొక్క సహజత్వాన్ని కాపాడేలా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని యువతకు సూచించారు. అనంతరం పిల్లల కొరకు రాళ్లతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ను పరిశీలించి దాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో యువత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికీ 4 కింగ్ పిన్లను గుర్తించామని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన మాముండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం చెట్టుకు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాలు చెప్తున్నాయన్నారు. అలాంటి పవిత్రమైన సంపదను కొందరు అక్రమంగా తరలిస్తున్నారని, శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల చెట్లను నరికి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం సిద్ధరామయ్యను కోరినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇప్పటికే 4 ప్రధాన స్మగ్లర్లను గుర్తించాం, వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. ఆపరేషన్ కగార్ను అమలు చేస్తున్న ఈ దేశంలో స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద కష్టం కాదు అని ఆయన స్పష్టం చేశారు. అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి
ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాను, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకు వచ్చినాయి అని. ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు నేను దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది, రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్లో సర్వతోముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్డీఏను గెలిపించాల్సిందిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్ అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు, బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడికి వచ్చాను. బీహార్లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనదన్నారు. బీహార్ యువత మరోమారు ఎన్డీఏను ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చానన్నారు. 3 కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్డీఏను గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్లో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అటువంటి పరిస్థితుల్లో బీహార్లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. బీహార్ అభివృద్ధి కోసం ఎన్డీఏను మరోమారు గెలిపించి బీహార్లో 3 కారణాల వల్ల ఎన్డీఏను గెలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. Good morning, dear brothers and sisters. It's my first time in Patna, and I come here with immense pride to the land of wisdom, courage and civilization, the land of Sita Mata, Buddha and Chanakya. Bihar also produced great social and political leaders and reformers like Lok Nayak J. Prakash Narayan ji and Kapoor Thakur ji. I'm here today not as Andhra Pradesh's minister. I'm here as a responsible Indian. This election is a very defining movement in Indian politics. So as an Indian, I felt it is very important to be here, to be part of the campaign and to exchange ideas and also appeal to the youngsters of Bihar on why India should get another clear term. Wherever I go, I give 3 clear reasons why anyone should take a decision in a certain manner. The first one is that we have a leadership with clear track record, a leadership that is clean, that has offered a corrupt-free governance, a leadership that is working with the Honorable Prime Minister
to change the face of Bihar. కార్యకర్తల కోసమే నా కార్యకర్త అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పల్లా కార్యకర్తలను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మమేకమవ్వాలని ఆలోచనతో నా కార్యకర్త అనే కార్యక్రమం రూపొందించబడిందని అన్నారు. కార్యకర్తలతో స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను, వారికున్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుని వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని పల్లా శ్రీనివాసరావు అన్నారు. నా కార్యకర్త అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మా నియోజకవర్గంలో మా కార్యకర్తలందరితో కూడా 1-to-1 మాట్లాడి వారి యొక్క ఆలోచనలు తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని ఈ యొక్క ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆహర్నిశలు పార్టీ కోసం కష్టపడి ఈరోజు పార్టీ అధికారం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మా నాయకులు ఒక మనోభావాలు తెలుసుకొని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మా నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతుంటే వారు ఎక్కువ మంది సొసైటీకి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి అవసరాలు సొసైటీకి అవసరం వాటి మీద చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మా నాయకులందరితో ఈరోజు కొంతమందితో మాట్లాడాం, మిగతా అందరితో కూడా మాట్లాడి ముందుకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మన్నల్ని అంటే పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నేడు వరకు కూడా కొంతమంది నాయకులు వెళ్ళిపోయారేమో కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారు. గిరిజన స్వాతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి జనజాతీయ గౌరవ దివాస్ ని అందరూ సమిష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాడేరులోని ఎన్జీఓ కార్యాలయం వద్ద జనజాతి గౌరవ దివాస్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన తెగల పెద్దల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా భారతమాత భగవాన్ బిర్సా ముండా చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాడేరు, అరకు, రంపచోడవరం, పార్వతీపురం నుంచి వచ్చిన వివిధ గిరిజన ఉపతెగల పెద్దలతో భగవాన్ బిర్సా ముండా జయంతి నిర్వహణ గురించి చర్చించి పలు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం, గిరిజన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు మరువలేనిదని అన్నారు. అందులో ప్రముఖులు భగవాన్ బిర్సా ముండా ఆంగ్లేయులను ఎదిరించి 25 ఏళ్లకే ప్రాణత్యాగం చేశారని అన్నారు. గిరిజనులు ఏకం చేసి ఆధ్యాత్మిక మార్గంలో తీసుకువెళ్లి విదేశీ మూకలాకటాలను అరికట్టడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. వారి త్యాగాలను గుర్తించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న జనజాతీయ గౌరవ దివాస్గా ప్రకటించి గిరిజన ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారన్నారు. విద్యా వైద్యం ప్రజల కనీస హక్కని ఇప్పటి కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విజయనగరం ధరంపురి క్యాంపు కార్యాలయం ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో ప్రజలకు విద్య, వైద్యం దూరం అవుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ ఇప్పటికే మొదలైందని, ప్రజలలో భారీ స్పందన వచ్చిందన్నారు. అమరావతి నిర్మాణానికి ఒకవైపున వేల కోట్ల అప్పులు తెస్తున్నారు, మరొక వైపు గత 17 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. కానీ ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఈ ప్రభుత్వం ఎందుకు కేటాయించలేకపోతుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని ఆపేశారు. దీంతో పేదలు నానా అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ పేషెంట్లకు దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం, మా జగన్మోహన్ నాయకత్వంలో 2203 ఎకరాలు భూసేకరణ చేశాం. సుమారు 527 కుటుంబాలని, నిర్వాసితుల్ని వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి, ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి,
ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు. మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు, వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు, పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నెమ్మాడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా, లేదు ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రి కొన్ని పలుకుబడితో ఒక కార్యక్రమం చేశారా ఈ సుమారు 16 నెలల 17 నెలల కాలంగా? దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేశారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ఆరోగ్య సర్వేలు, హెల్త్ స్క్రీనింగ్లు సమగ్రంగా నిర్వహించాలని, బాలల ఆరోగ్య నివేదికలు ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసి వారి ఆరోగ్య శ్రేయస్సుకు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహనరావు స్పష్టం చేశారు. నందివాన వలస తోటపల్లిలో ఆయన ఆకస్మికంగా సందర్శించి పిల్లల ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ తీరు పరిశీలించారు. ముందుగా టీకా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి వివరాలు స్పష్టంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సిన్ వైల్స్ గమనించారు. పోర్ట్లో నమోదుపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్య ఎదుగుదల నివేదికల రికార్డులు తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. బరువు, శారీరక ఎత్తు, స్థితి మార్పు కొలతల నివేదికలు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య పరిశీలన చేశారు. గ్రామస్తులతో మాట్లాడి సంచర చికిత్స వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక రోగాలు ఆరోగ్యం మెరుగుపడేలా పర్యవేక్షణ ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఎన్సీడీ సర్వేపై ఆరా తీశారు. గ్రామంలో డ్రై డే నిర్వహణ తీరుపై విహెచ్ఎస్ యాప్ను పరిశీలించారు. అనంతరం తోటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల సందర్శించి ఉపాధ్యాయ, వైద్య సిబ్బందితో విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై సమీక్షించారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ల మాత్రల లభ్యతపై తెలుసుకున్నారు. రక్తహీనతతో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, నివారణ చర్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు పలు ఆరోగ్య అంశాలపై ఐఈసీ ప్రదర్శిస్తూ డాక్టర్ జగన్ అవగాహన కల్పించారు. అత్త పెట్టే టార్చర్ భరించలేక అత్తను కుర్చీకి తాళ్లతో కట్టి పక్కా ప్లాన్ ప్రకారం ఒంటిపై పెట్రోల్ పోసి ఓ కోడలు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడింది. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు దొంగాట డ్రామాను క్రియేట్ చేసింది. తాను, తన అత్త, తన కూతురు దొంగాట ఆడుతుండగా ప్రమాదం జరిగిందని చుట్టుపక్కల వారిని నమ్మించి విషయం తెలుసుకున్న పెందెత్తు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ కేసును మొదట ప్రమాదమని భావించారు. వివరాలు సేకరించిన తరువాత ఇది ప్రమాదం కాదు, హత్యగా నిర్ధారించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ పృథ్వీ తేజ్ మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం. ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఈ భార్యకి వీళ్ళ అత్తగా అయిన మదర్కి పడతా ఉండేది కాదు, ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్లే చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే, ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను
అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని దాన్ని పక్కన పెట్టుకుంది. పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు అనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది, ఆవిడని తొందరలో రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వం 33 ఎంజీడీల నీటిని కేటాయించడంపై సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదాంబ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు నిధులు, అన్ని వసతులు కల్పిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. ఏలూరు కాలువ ద్వారా 80 ఎంజీడీల నీరు వస్తుంటే అందులో 33 ఎంజీడీల నీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కేటాయించడం తగదన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో మహావిశాఖ ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మిట్టల్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున సబ్సిడీలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తక్షణమే మిట్టల్ స్టీల్ ప్లాంట్కు 33 ఎంజీడీల నీటి కేటాయింపును ఉపసంహరించుకోవాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఎం నేతలు కృష్ణారావు, జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 25 లక్షల మంది విశాఖపట్నం ప్రజానీకానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏలేరు కాలం నుండి 33 ఎంజీడీల నీటిని మిట్టల్కు కేటాయించింది. దీనివల్ల విశాఖ ప్రజానీకానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీవ్రంగా నీటి సమస్య ఎదురవుతుంది. కాబట్టి తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకొని ప్రత్యామ్నాయాన్ని మిట్టల్ కోసం చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరి ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగరానికి 80 ఎంజీడీల నీరు ప్రస్తుతం సరఫరా అవుతుంది. జిఎంసీకి 36, విశాఖ స్టీల్ ప్లాంట్కి 32, ఎన్టీపీసీకి 7.14, ఏపీఐసికి 4.19, అదాని గంగవరం పోర్టుకి 0.22, ఆర్డబ్ల్యూసీకి 1.04 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు కాలువ ద్వారా విశాఖపట్నానికి చేరుతున్నటువంటి 80 ఎంజీడీల నీటిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కి 33 ఎంజీడీలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విశాఖపట్నంలో అపార్ట్మెంట్లో కానివ్వండి, కొండవాళ్ళ ప్రాంతాల్లో కానివ్వండి, మురుగుబాడులో కానివ్వండి, మధ్య కాలనీ ప్రాంతంలో కానీ విశాఖపట్నం ప్రజానీకం తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వస్తున్న నీటిని మిట్టల్ తరలిస్తే విశాఖపట్నం ప్రజలకు తాగునీటి సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది? ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా కుప్పంలో 7 పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంను పారిశ్రామిక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడమే కూటమి లక్ష్యమని వెల్లడి. పాట్నా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బీహార్లో ఎన్డీఏను గెలిపించే బాధ్యత యువతపై ఉందని పిలుపు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నా కార్యకర్త కార్యక్రమం
కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడి. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకుల కోసం ముస్తాబవుతున్న అడవి ప్రాంత జలపాతాలు. జిల్లా అభివృద్ధిలో భాగంగా పర్యాటకులకు నీలం వలస జలపాతం అందుబాటులోకి తెచ్చామన్న జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు. నమస్కారం.